అది హైదరాబాద్లోని ఒక కాఫీ షాప్. బయట చినుకులు పడుతున్నాయి. కిటికీ పక్కన కూర్చుని ఆవిర్లు కక్కుతున్న కాఫీ కప్పును పట్టుకుని రోడ్డు వైపు చూస్తున్నాడు వరుణ్. అతని కళ్లలో ఒక రకమైన శూన్యం, ఏదో వెలితి. సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఇదే వర్షంలో, ఇదే టేబుల్ దగ్గర తను ఆమెను మొదటిసారి కలిశాడు. ఆ మొదటి పరిచయం. అప్పుడు కూడా ఇలాగే వర్షం పడుతోంది. తన ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటున్న వరుణ్ దగ్గరికి, తడిసిన జుట్టును సరిచేసుకుంటూ ఒక అమ్మాయి వచ్చి కూర్చుంది. సారీ, సీట్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. ఇక్కడ కూర్చోవచ్చా అంది తను. వరుణ్ తలెత్తి చూశాడు. ఆ కళ్లలో ఏదో మెరుపు. ష్యూర్ అన్నాడు చిన్నగా. ఆమె పేరు అన్విత. తను ఒక ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్. మాటల్లో మాట కలిసి 1 గంట సేపు వాళ్లు ప్రపంచాన్ని మర్చిపోయి మాట్లాడుకున్నారు. వరుణ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా అతనికి పెయింటింగ్స్ అంటే ఇష్టం. ఆ ఇష్టమే వాళ్ళిద్దరినీ దగ్గర చేసింది. ప్రేమ చిగురించిన వేళ ఆ పరిచయం కాస్త స్నేహంగా, ఆపై ప్రేమగా మారింది. వాళ్ళిద్దరి ప్రపంచం చాలా అందంగా ఉండేది. అన్విత గీసే ప్రతి బొమ్మలో వరుణ్ ఏదో ఒక మూల ఉండేవాడు. వరుణ్ రాసే ప్రతి కవిత అన్విత చిరునవ్వు చుట్టూనే తిరిగేది. ఒకరోజు సాయంత్రం సాగర్ హారం, నెక్లెస్ రోడ్ దగ్గర నడుస్తూ వరుణ్ అడిగాడు, అన్వితా, అసలు నాలో నీకు నచ్చింది ఏంటి? అన్విత ఆగి, అతని కళ్లలోకి చూస్తూ, నువ్వు మాట్లాడే మాటల కంటే, నీ మౌనంలో నాకు వినిపించే నా పేరు అంటే నాకు ఇష్టం అంది. ఆ మాట వరుణ్ మనసును తాకింది. ఊహించని మలుపు. అన్నీ సజావుగా సాగుతున్నాయనుకున్న సమయంలో అన్విత ప్రవర్తనలో మార్పు రావడం మొదలైంది. తను వరుణ్ను కలవడం తగ్గించేసింది. ఫోన్ చేస్తే బిజీ అని చెప్పడం, లేదా అసలు లిఫ్ట్ చేయకపోవడం చేసేది. వరుణ్కు ఏమీ అర్థం కాలేదు. తను ఏమైనా తప్పు చేశాడా అని 100 సార్లు ఆలోచించుకున్నాడు. ఒకరోజు అన్వితను నేరుగా కలవాలని ఆమె ఇంటికి వెళ్లాడు. కాని అక్కడ ఇల్లు తాళం వేసి ఉంది. ఇరుగుపొరుగు వారిని అడిగితే ఆ కుటుంబం రాత్రికి రాత్రే ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పారు. కనీసం ఒక మాట చెప్పకుండా, ఒక సందేశం ఇవ్వకుండా అన్విత ఎందుకు వెళ్ళిపోయింది? 2 ఏళ్ల తర్వాత మళ్లీ అదే కాఫీ షాప్. వరుణ్ జ్ఞాపకాల్లో మునిగి ఉండగా అతని ఫోన్కు ఒక అన్నోన్ నంబర్ నుండి మెసేజ్ వచ్చింది. నేను ఆరోజు చెప్పకుండా వెళ్ళిపోయినందుకు నన్ను క్షమించమని అడగను. కాని ఒక్కసారి నన్ను కలవగలవా? పాత రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న పార్కులో నీకోసం ఎదురుచూస్తుంటాను, అన్విత. వరుణ్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. కోపం, బాధ, ప్రేమ అన్నీ ఒక్కసారిగా కలిసొచ్చాయి. వెంటనే తన కారు కీస్ తీసుకుని అక్కడికి బయలుదేరాడు. పార్కులోకి అడుగుపెట్టగానే దూరంగా ఒక బెంచ్ మీద ఒక అమ్మాయి కూర్చుని ఉంది. ఆమె పక్కన ఒక వీల్ చైర్ ఉంది. అది చూసి వరుణ్ పాదాలు అక్కడే ఆగిపోయాయి. ముగింపు సూచన, అన్విత పక్కన ఆ వీల్ చైర్ ఎవరిది? తను ఎందుకు చెప్పకుండా వెళ్ళిపోయింది? వరుణ్ ఆమెను మళ్లీ తన జీవితంలోకి ఆహ్వానిస్తాడా?